హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను డే 7 ఆఫ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశా. ముందుగా నేనైతే టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఆ టు డూ లిస్ట్ ప్రకారమే చదవడం అయితే స్టార్ట్ చేసిన. ఫ్రెండ్స్, నేనైతే ముందు మార్నింగ్ వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ అయితే చదివినాను. ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసరికి నేను లెటర్ సిరీస్ లేదంటే ఏదైనా క్లాసెస్ విందామని. నేను ముందు మార్నింగ్ వింటే నాకు కొంచెం తలనొప్పిగా ఉంటుంది మార్నింగే క్లాస్ వినాలంటే. కాబట్టి మొబైల్ చూస్తే కళ్ళల్లో ఎఫెక్ట్ పడుతుందని నేను మార్నింగ్ అయితే చూడలేదు. మార్నింగ్ నార్మల్గా బుక్లలోటే ఉండేటే నేను చదువుతా ఎప్పుడైనా. ఆ తర్వాత వచ్చేసి మేము టీకి అయితే వెళ్ళాము. బయట అయితే వర్షం అంతా పడి ఉంది, చల్లగా ఉంది. అందుకే మేము టీ అయితే తెప్పించుకోవడానికి పోయినాం. అదంతా మా కాలేజ్. మేమైతే టీ అయితే తెప్పించుకున్నాము. టీ తెప్పించుకొని తాగేసి మేమైతే కాలేజ్కి రెడీ అయిపోయాము. కాలేజ్కి రెడీ అయిపోయిన తర్వాత రోజు ఒక 10 మినిట్స్ అయితే నేను మెడిటేషన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పటి నుంచే కొన్ని అలవాట్లు అయితే నేర్చుకోవాలి. మెడిటేషన్ లాంటివి, లేదంటే బుక్స్ చదవడం, ఏ బుక్స్ అయినా కావచ్చు. రోజు ఒక 10 మినిట్స్ చేసినా మనం అలవాటు పడిపోతాం వాటికి. ఆ తర్వాత మనకు వద్దనుకున్నా కూడా మనకు మెడిటేషన్ చేయాలి లేదంటే బుక్స్ చదవాలి అనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అయితే నెంబర్ సిరీస్ అయితే అయిపోయాయి నాటి. ఆ తర్వాత నేను లెటర్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్ఫాబెటల్ లెటర్ సిరీస్ అయితే. ఫ్రెండ్స్, నైట్ అయితే 8:30 నుంచి అయితే నేను చదవడం స్టార్ట్ చేశాను. మాకు మెస్ అయితే 8కి అయిపోయింది తినడం. ఆ తర్వాత 8:30 దాకా ఖాళీగానే ఉన్నాం. ఆ తర్వాత 8:30 నుంచి అయితే స్టార్ట్ చేసినాం చదవడము. ముందు వచ్చేసరికి నేనైతే ముందు చదివినటి లెటర్ సిరీస్ అవైతే ఒకసారి చూసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఫార్మకాలజీ 2 సబ్జెక్ట్లో వచ్చేసి నేను మేడం ఈరోజు చెప్పింది క్లాసు, ఆ క్లాస్ అయితే ఒకసారి చదివినాను. మళ్ళీ మేడం వచ్చేసరికి మాకు క్లాసిఫికేషన్స్ అయితే రాసుకుంటాం అనేది, అవి కూడా రాశాను. ఆ తర్వాత వచ్చేసి నేను ఒకసారి చదివింటన్నీ అయితే చూడకుండా రాసాను. ఫ్రెండ్స్, ఆ తర్వాత అయితే నేను కొంచెం కంటెంట్ రైటింగ్ అయితే రాసుకున్నాను. కొంచెం సెర్చ్ చేసి వెతికి కొంచెం కంటెంట్ రైటింగ్ అయితే రాశాను. ఆ తర్వాత అయితే నేనైతే బుక్స్ చదవాను. ఎందుకంటే నాకు ఇంకా అవి చదవలేదు వేరేటి, కాబట్టి ఇంకా నాకు కొంచెం టైం ఉంది. కాబట్టి నేనైతే బుక్స్ చదవడం అయితే తీసుకున్నాను. టైం మేనేజ్మెంట్ బుక్ అయితే తీసాను చదువుదామని. ఫ్రెండ్స్, దీంట్లో అయితే ఒక మంచి పాయింట్ అయితే ఉంది, ఫస్ట్లోనే ఉంది. అది ఏంటంటే, ఒక సంవత్సరం విలువ వచ్చేసరికి ఫైనల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళకి, లేదంటే ఎంసెట్లో ర్యాంక్ కోల్పోయిన వాళ్ళకి, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సంవత్సరం విలువ తెలుసు. ఒక రోజు విలువ వచ్చేసరికి రోజు కూలి చేసి వాళ్ళ పిల్లల్ని పోషించే వ్యక్తికి తెలుసు ఒక రోజు విలువ. ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే ఆ బుక్లో ఉంది. నేనైతే ఫైనల్గా వచ్చేసి డే 7 ఆఫ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేశాను. లెటర్ సిరీస్ అయిపోయాయి, ఫార్మకాలజీ కూడా అయిపోయింది. బుక్ రీడింగ్ అయితే నేను కొన్ని పాయింట్స్ అయితే స్టార్టింగ్లోనే మంచిగా ఇచ్చిండు ఆ టైం మేనేజ్మెంట్ బుక్లో. ఆ తర్వాత వచ్చేసి నేను ఆ బుక్స్ చదివి దాని నుంచి కొన్ని పాయింట్స్ అయితే కంటెంట్ లాగా రాసుకున్నాను.